ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, ఏడుకొండల పవిత్రతను ఎంతగా దిగజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి మనిషి సొంత బాబాయ్ ఎస్వి సుబ్బారెడ్డిని 1-2 సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామివారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిన వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని పాపం అంటూ ఏదీ లేదు. అందుకే వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించాడు. ఆయన జగన్ అనుకో తీరు మారలేదు. టీటీడీ గోసలలో గోవుల ఆకలి, అనారోగ్యంతో కన్ను మూస్తున్నాయని అసత్య ప్రచారానికి తెరతీశారు. ఒక విధంగా అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు. నిజానికి బాబాయ్ అబ్బాయి పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్యమత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు, అనేక సార్లు అన్య మతస్థుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఏ ఒక్కసారైనా చర్యలు తీసుకున్న పాపాన్ని పోలేదు. అంతేకాదు, అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్థులను గుర్తించి ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యన్ను జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి బదిలీ చేసింది. అన్య మతస్థులకు అండగా నిలిచింది. నిజానికి ఎల్వి సుబ్రహ్మణ్యన్ను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం సామాన్యమైంది కాదు. హిందూ దేవాలయాల ధ్వంస రచన లక్ష్యంగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా అప్పట్లోని అధికార వర్గాలు, ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వి ఆకస్మిక బదిలీని అన్య మతస్థుల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు చేసిన హెచ్చరికగానే ఉంటుందని అప్పట్లోని అధికారులు, పదవి విరమణ చేసిన మాజీ అధికారులు కొందరు పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఏ దేవాలయంలో అయినా సరే అన్యమత ఉద్యోగుల జోలికి వస్తే ఖబర్దారని అధికారులు పరోక్షంగానే అయినా ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హెచ్చరించారని అంటారు. మరోవంక అన్య మతస్థులు ఏరివేతకు పూనుకున్నందుకే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిపై బదిలీ వేటు వేసిన తర్వాత మరో అధికారి అలాంటి సాహసం చేయలేరని అన్యమత ప్రచారం సాగిస్తున్న దేవాలయాల ఉద్యోగులు భరోసా ఇచ్చారు. అందుకే ఆ తర్వాత ఏ అధికారి ఆ సాహసం చేయలేదు. మరోవంక రాష్ట్రంలోని అనేక ప్రధాన దేవాలయాల్లో అన్యమత మత ప్రచారానికి అడ్డుకొదుపు లేకుండా పోయిందని అప్పట్లో అధికారులే కాదు, భక్తులు కూడా ఆందోళన వ్యక్తపరిచారు. ఆ విధంగా జగన్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే ఆ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 1-2 కాదు, ఏకంగా 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రథాలు తగలబడ్డాయి, గుళ్లు కూలిపోయాయి, విగ్రహాల తలలు ఎగిరిపడ్డాయి. మరోవంక ప్రభుత్వం అండదండలతో క్రైస్తవులు నామమాత్రంగా అయిన లేని గ్రామాల్లో విదేశీ సంస్థలు సమకూర్చిన నిధులతో చర్చిల నిర్మాణం జరిగింది. అలాగే కొన్ని చర్చిల నిర్మాణం, మరమ్మతులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హిందువులు చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. చివరికి రామతీర్థంలో రాములవారి శిరస్సు ఖండనబడి దుర్మార్గ చర్యలకు ఒడిగట్టిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, పాపం పిచ్చోళ్లు అంటూ ధర్మద్రోహులకు జగన్ రెడ్డి ప్రభుత్వం పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి రక్షణ కవచంగా నిలిచింది. అందుకే హిందూ ధార్మిక సంస్థలు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక పాలన సాగించారని, ముఖ్యంగా తిరుమలలో పవిత్రతను దిగజార్చే కుట్రలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని అనేక సందర్భాల్లో ఆరోపించాయి. ముఖ్యంగా వాటికన్ సిటీని మించిన ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల ఎదుగుదలను తట్టుకోలేకనో ఏమో జగన్ రెడ్డి తమ 5 ఏళ్ల సుందర మొదనష్ట పాలనలో ఏడుకొండల ప్రతిష్టను దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారని అంటారు. అయితే ఆయన లక్ష్యం నెరవేరలేదు, కానీ దేవుడి శిక్ష అయితే తప్పలేదు. అవును, జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే వెంకన్న దేవుడు సమాధానమిచ్చాడు. అహంకారంతో ఊగిపోయిన ఆయన్ని 11 సీట్లకి పడగొట్టి చూపారంటూ భక్తులు ఇప్పటికీ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నిజానికి వెంకన్న దేవుని ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలను 2 కొండలకు కుదించి కొండపైనే చర్చి నిర్మాణం చేపట్టేందుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలిసింది. అయినా జగన్ రెడ్డి చేసిందంతా చేసి ఇప్పుడు టీటీడీ గోశాలలో గోమాతలు చనిపోయిన సంఘటనను ఆసరా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. గతంలో ఆయన హయాంలో నాసిరకం దాణా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వల్లనే గోమాతల ఆరోగ్యం దెబ్బతినిందని విజిలెన్స్ నివేదిక చెప్పిన నిజాన్ని మర్చిపోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి తెరచాటు దర్శకత్వంలో భూమన నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తుంది. అయితే గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం, తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు, మనిషన్నవాడు ఎవ్వరూ సమర్థించడు. నిజానికి ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా కొత్తే కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించి వందల ప్రాణాలు బలి తీసుకునే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్తో జాగ్రత్త అంటున్నారు.